హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ముందుగా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిన్నటితో నా ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు అండ్ వ్యూస్ కూడా 14.5 దాకా టచ్ అయింది. సో ఎవ్రీ వీక్ నా వీడియోస్ని చూస్తూ ఛానల్ని ఆదరిస్తూ చక్కగా లైక్స్ పెట్టి షేర్ చేసి అండ్ కమెంట్స్ చేస్తూ అండ్ మీకు తెలిసిన వాళ్ళందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మరొకసారి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మరి లేట్ చేయకుండా ఇవాళ టాపిక్కి వెళ్ళిపోదామా? ఇవాళ మన టాపిక్ వచ్చేసి 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్లో 7th లా. ఇదే మన లాస్ట్ లా కూడా. ఇది చూసే ముందు ఒక్కసారి 6 లాస్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి లా ఆఫ్ ప్యూర్ పొటెన్షియాలిటీ, సెకండ్ వన్ వచ్చేసి లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్, థర్డ్ వన్ వచ్చేసి లా ఆఫ్ కర్మ ఆర్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్, ఫిఫ్త్ వన్ వచ్చేసి లా ఆఫ్ ఇంటెన్షన్ అండ్ డిజైర్, ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసి లా ఆఫ్ డిటాచ్మెంట్, ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి లా ఆఫ్ ధర్మ. ఈ లా ఆఫ్ ధర్మలో 3 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మన గురించి మనం తెలుసుకోవటం. అంటే ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే నేను ఎవరు అంటే నేను ఒక ఇంజనీరింగ్ అని చెప్తాను. అదే ఇంకొకళ్ళని అడిగితే వాళ్ళొక డాక్టర్ లేదా లాయర్. అలా మన ప్రొఫెషన్ని బట్టి మనకి మనం గుర్తింపు అనేది ఇస్తాం. కానీ కరెక్ట్గా కనుక మనం గమనించి చూస్తే మనం ఎవరు అనేది అంటే మనం ఒక స్పిరిచువల్ బీయింగ్, అంటే ఆత్మస్వరూపం. సెకండ్ వన్ వచ్చేసి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక యునిక్ టాలెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు, అలానే ఇద్దరు మనుషుల్లో టాలెంట్ కూడా ఒకే విధంగా ఉండదు. సో ఎవరిలో టాలెంట్ వాళ్ళు కనుక గుర్తించి దాన్ని వెలుగులోకి తీసుకురాగలిగితే వాళ్ళ లైఫ్ అనేది 100% ఫుల్ఫిల్ అవుతుంది అండ్ దెన్ ఆనందంగా కూడా ఉంటారు. ఇంకా మూడోది వచ్చేసి సర్వ్ ఆర్ హెల్ప్, అంటే మన తోటి వాళ్ళకి మన టాలెంట్ని ఉపయోగించి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయాలి. దాన్నే సర్వీస్ టు హ్యుమానిటీ అంటారు. మనం ఎప్పుడైతే ఎదుటివారికి హెల్ప్ చేస్తామో మనల్ని ఈ ప్రశ్న అనేది వేసుకోవాలి. ఏంటంటే హౌ కెన్ ఐ హెల్ప్ అదర్స్ రాదర్ దాన్ వాట్ కెన్ ఐ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్, అంటే నేను ఏ విధంగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను రాదర్ నాకు ఏ బెనిఫిట్ వస్తుంది ఈ పని చేయడం వల్ల అని. మనం స్పిరిచువల్ బీయింగ్స్ అని తెలుసుకొని, అంటే ఆత్మస్వరూపం అని తెలుసుకొని మన యూనిక్ టాలెంట్ తోటి హ్యుమానిటీకి సర్వ్ చేసినప్పుడు అన్లిమిటెడ్ అబండెన్స్ అనేది మన జీవితంలోకి రావడం మొదలవుతుంది. మనం ముందు చెప్పుకున్న 6 లాస్ మన జీవితంలో పనిచేయాలంటే ఈ 7th లా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మన ధర్మం మనం చేసినప్పుడు మన జీవితంలోకి రావాల్సినవి కావాల్సినవి ఆటోమేటిక్గా అండ్ ఎఫర్ట్లెస్గా రావటం మొదలు పెడతాయి. సో ఇదండి వాళ్ళ టాపిక్, లా ఆఫ్ ధర్మ. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.